తెలుగుదేశం పార్టీ నుంచి మిమ్మల్ని సస్పెండ్ చేశారు కదా, దాదాపు చాలా సంవత్సరాల అసోసియేషన్ ఉంది, బాధ అనిపించిందా సస్పెండ్ చేసి? చాలా బాధ అనిపించింది. తెలుగుదేశానికి చంద్రబాబు నాయుడుతో అసలు మీకు ఎందుకు చేరింది నాకు అర్థం కాలే. ఇప్పుడు ఆయన ఇంతకుముందు ఇచ్చిండు, మళ్ళీ నన్ను సస్పెండ్ చేసి నేను బయటకు వచ్చినాక మళ్ళీ ఇచ్చిండు లెటర్, అదే లెటరు ఇచ్చింటే ఏమైతుండే? ముందు మీరు అడిగినప్పుడు ఇచ్చుంటే, నేను అడిగినప్పుడు ఇచ్చింటే ఇవాళ కాదు ఉంటుంటే, నేనేమి పార్టీలు మారకపోదు మీరు అన్నదానికి చెప్తున్నా. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు అసలు మీరు ఎప్పుడు కలవలేదు? బీజేపీలో కూడా మీకు చెప్తేనే బీజేపీ మద్దతు లేకుండా తెలంగాణ రాదు. వాళ్ళు నన్ను చేరమన్నారు, నాకు ఆ షరతు పెడితే నేను షరతు పెట్టి నేను జాయిన్ అయినా బీజేపీలో. నాకు నచ్చలేదు, నేను బయటకు వచ్చిన. కాంగ్రెస్లో కూడా రాహుల్ గారి అంటే ఆయన రిక్వెస్ట్ చేస్తే ఆయన కోరితేనే పోయి ఆడ కలిసినాము ఆయన దగ్గరనే. ఇలా నేను అంటే ఆ రోజు అసలుకు ఎన్నికల్లో పోటీ చేయను అనే పరిస్థితి ఉన్నది 18లో, బికాజ్ ఐ లాస్ట్ మై ఎల్డర్ సన్. అప్పుడు నాకు అంటే అక్టోబర్ 11కి అయింది ఆ ఇన్సిడెంట్. అక్టోబర్లో డేట్ వచ్చేది, చాలా ఇబ్బందికరంగా ఉన్నది. కానీ అలా నేను లాస్ అయినా మళ్ళీ దాన్ని రికవర్ చేసినాం. పార్లమెంట్ ఎలక్షన్లో 3,70,000 దగ్గర తోని పార్లమెంట్లో మేము ఓడిపోతే నాగర్కర్నూల్లో మేము ఎంత లెస్ అంటే <10,000 రికవర్ చేసినాను. జనార్దన్ రెడ్డి గారు, కాళేశ్వరం ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కంప్లీట్ కాకపోవడానికి కారణం నాగన్ జనార్దన్ రెడ్డి, ఆయన వేసిన కేసుల వల్లే కంప్లీట్ చేయలేకపోయామని టీఆర్ఎస్ నేతలు అంటారు. దానికి మీరు ఇచ్చే జవాబు? దానికి ఇలా సిగ్గుతో తల వంచుకుంటున్నా ఈ ముఖ్యమంత్రిని చూసి. అది పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్. ఆయన లిఫ్ట్ ఇరిగేషన్కు 12,30,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తా అని చెప్పని రివైజ్డ్ ఎస్టిమేట్ వేసి పెట్టిండు. ఆయన ఏదైతే కొంతమంది ఆంధ్ర వాళ్ళు అంటే చెన్నై గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేస్తే ఏం చెప్పినాడు, ఇది డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ అన్నాడు. స్టే ఇచ్చింది ఏది చెన్నై గ్రీన్. సుప్రీంకోర్టుకు పోయి అది కూడా ఆడ కూడా ఏం చెప్పిండు, ఇది డ్రింకింగ్ వాటర్ స్కీమ్ అని చెప్పిండు. అంటే వాళ్ళు 7.15 టీఎంసీ 7.15 టీఎంసీలు మాత్రమే శాంక్షన్ చేసిన వాటరు ఇడిచిపెట్టిండ్రు. ఇవాళ ఏమంటున్నాడు, మేము అది ఇరిగేషన్ ప్రాజెక్ట్ కింద కన్వర్ట్ చేస్తున్నాం అని ఇవాళ పోయి మళ్ళా డిపిఆర్లు సమర్పించి ఈ హంగామా చేస్తుంటే ఇంకా ఆయనకి ఏం మొక్కాలనో చెప్పండి మీరు. పదే పదే కోర్టులకు వెళ్ళి అడ్డం తగులుతున్నారు. నేను పోయింది ఆయన అవినీతి మీద పోయినా. సింపుల్ ఒకటే చెప్తున్నా, అవినీతి కూడా అంటే అన్నిటి మీద పోలేదు, రెండింటి మీద పోయినా. ఒకటేమో అవినీతి మీద, రెండవది ఫస్ట్ లిఫ్ట్ ఏదైతే ఉందో నార్లాపూర్ దగ్గర దాన్ని తీసుకొచ్చి రేగ్మాన్ గడ్డ దగ్గర కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్కు 300 గజాల దూరంలో అండర్ గ్రౌండ్లో ఆయన పెట్టినప్పుడు అయ్యా నిపుణులంతా ఏం చెప్పినంటే అండర్ గ్రౌండ్లో పెట్టి బ్లాస్టింగ్ చేస్తే కల్వకుర్తి ఎగిరిపోతుంది, బ్లాస్ట్ అయిపోతుంది, కల్వకుర్తి ఇది కూడా డిఫంక్ట్ అవుతుంది అని చెప్పిండ్రు. సత్యం అయింది కదా. మోటార్లు మీదికి లేచి 4 మోటార్లు పోయినాయి, దాంట్లో నీకు 2 మోటార్లు ఇర్రిపరబుల్. కానీ టీఆర్ఎస్ హయాంలోనే కదా మహబూబ్నగర్కు నీళ్ళు వచ్చింది. నిరంజన్ రెడ్డి అంటున్నారు మీ జిల్లా మంత్రి. ఒకటి చెప్పుతున్నా, మంత్రస్థానంలో ఉంటారు కదా ఊరుల్లో, ఆ మంత్రస్థాన్ని కాన్పి చేసి నేను తీసిన చూడుకో పట్టణ నాది పిల్ల అంటే ఎవడ నోకుంటాడా? ఏం చేసిండ్రా, ఎంత కొట్లాడినాయా, నాది మొత్తం అసెంబ్లీలో ఏం జరిగిందో చూసుకోండి. తెలుగుదేశంలో ఏం చేశారు మరి 10 సంవత్సరాలు? అప్పుడు 94 తెలుగుదేశంలో కల్వకుర్తి, భీమా, నెట్టంపాడు ఇవన్నీ ఎందుకు కంప్లీట్ చేయలేదు మంత్రిగా ఉండి? తెలుగుదేశంలో ఉండే నేను ఇవాళ రేగ్మాన్ గడ్డ దగ్గర అప్రోచ్ ఛానల్ తీసుకొచ్చింది నేనే. అక్కడ రిజర్వాయర్ కట్టింది, ఎల్లూరు రిజర్వాయర్ కట్టింది నేనే. అక్కడ వచ్చి మన జొన్నలపూడి రిజర్వాయర్ కానీ నా గుడిపల్లి గట్టు ఇవాళ నాగర్ కర్నూలుకు నీళ్ళు ఇచ్చేది, సస్యామలం చేసేది. ఏం చేసినాయి సార్, మేము పోయి భూమి పూజలు చేసి పనులు ప్రారంభిస్తే ఆయన ఇదే దామోదర్ రెడ్డి గారు ఏమన్నారంటే పందికొక్కుల బొక్కలు తోడుతున్నాయన్నాడు.
నేను మంచినీళ్ళ స్కీమ్ రామన్పాడికి వెళ్ళి నారకాలకు తీసుకొని వచ్చి గుట్టాలు అంటే వాళ్ళ ఊరి దగ్గరికి వెళ్ళి మీదకి వెళ్ళి వస్తే గుట్టాలు వేస్తుంటే ఎలక్షన్లకు స్టంట్ ఇది, ఎలక్షన్లు అయిపోయినాక తీసుకుపోతారని చెప్పి మాట్లాడాడు మా మిత్రుడు దామోదర్ రెడ్డి గారు. ఇవాళ మేము పెట్టిన ప్రాజెక్టు 2007 ఎందుకనాలే కానీ రాజశేఖర రెడ్డి గారు నేను ముందు చూపుతుంటే ఈ రిజర్వాయర్లన్నీ చేసి పెట్టినా, ఓ లైన్ గీసి పెట్టినా. ఆ లైన్లోనే అంటే మొత్తం కంప్లీట్గా నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడే చేసిండ్రు. దాంట్లో కొన్ని అవకతవకలు జరిగినాయి. మీరు తెలుసు కదా, ఇప్పుడు కృష్ణారావు గారు ఉన్నప్పుడు కూడా నేను ఆయన ఎంతో క్రిటిసైజ్ చేసిన కదా. కాలువల సామర్థ్యాన్ని తగ్గించిండ్రు. ఇవాళ 5 మోటార్లు ఉంటే 5 మోటార్లు నడిస్తే 5,000 క్యూసెక్లు పోతాయండి. ఇవాళ నీకు ఆడ కెపాసిటీ దాన్ని 3,200 అన్నారు. 2 మోటార్లు దాటి 3వ మోటార్కి ఇట్లా ఆన్ చేస్తే నీళ్ళు ఎత్తిపారుతున్నాయి. కర్మ.